తమ ప్రభుత్వ పాలనలో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందంటూ స్వయాన ఆరోపించిన చంద్రబాబు నాయుడు హయాంలో తిరుమలలో అన్నప్రసాద వితరణలో కూడా అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అన్నప్రసాదంలో ఏకంగా విష కీటకాన్ని వడ్డించారని వరంగల్ జిల్లా నుంచి వచ్చిన భక్తులు మండిపడుతున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్నారు చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత టీటీడీకి సరఫరా చేసిన ఒక డైరీ కంపెనీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని బాబు ఆరోపించారు. దానికి ఆధారాలు అడిగితే ఆయన ఇంతవరకు చూపించలేదు. అయితే జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని టీటీడీ తిరస్కరించి వెనక్కి పంపిందని ఈవో చెబితే చంద్రబాబు మాత్రం ఆ నెయ్యిని లడ్డూల తయారీకి వాడేశారని అన్నారు. జూన్లో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జులైలో టీటీడీకి సరఫరా చేసిన నేతిలో కల్తీ జరిగిందని, ఆ నెయ్యితో లడ్డూలు చేశారని చంద్రబాబు అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. బాబు ఆరోపణల్లో నిజానిజాలను సిట్ దర్యాప్తు వెలుగులోకి తెస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీ మెనూలో మార్పులు చేశారో ఏమో కానీ తాజాగా తిరుమల దర్శించుకోవడానికి వచ్చిన వరంగల్ జిల్లా భక్తులకు ఓ భయంకర అనుభవం ఎదురయింది. మాధవ నిలయం 2లో అన్నప్రసాదం కోసం వెళ్లిన ఓ భక్తుడు భోజనం చేస్తోంటే పెరుగులో జెర్రీ వచ్చింది. విషకీటకం కనిపించడంతో ఆ భక్తుడు ఉలిక్కిపడ్డాడు. అక్కడి సిబ్బందిని పిలిచి పెరుగన్నంలో జెర్రీ వచ్చిందని చెప్పగానే జెర్రులా వస్తూనే ఉంటాయని సిబ్బంది నిర్లక్ష్యంగా చెప్పారని వరంగల్ భక్తుడు ఆరోపిస్తున్నాడు. వరంగల్ నుంచి వచ్చి దర్శనం చేసుకున్నాం. గుండె వేయించుకున్నాక లంచుకొని వచ్చినాం. లంచుకానికి వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జెర్రీ ఎత్తింది. ఆ జెర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పోవని అంటున్నారు. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది అంటాను. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిసింగ్ అయ్యి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? నెగ్లిజెన్స్గా ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతోని. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు. అందరి ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి చర్య తీయాలి, కరెక్ట్గా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. చంద్రబాబు నాయుడి పాలనలో టీటీడీలో నిర్లక్ష్యం పెరిగిపోయిందని భక్తులు మండిపడుతున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అన్నప్రసాదంలో జెర్రీకి ఏం సమాధానం చెబుతుందో చూడాలని వారంటున్నారు. టీటీడీ పాలక మండలి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.